బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మన దేశం కోసం సేవ చేయాలి అంటే ఆర్మీ తర్వాత అందరూ ప్రిఫర్ చేసేది కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్స్ కోసం. మరి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది, ఎలా ప్రిపరేషన్ అనేది ఉండాలి, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవాలంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఈ విషయాలని తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్ ఇంకా గవర్నమెంట్ జాబ్ ట్రైనర్ నరేందర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అంటే నార్మల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే కానిస్టేబుల్కి ఇంకా ఫిజికల్ టెస్ట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువైపు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ వైపు ఎలా కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది, ఎలా బ్యాలెన్స్డ్గా ప్రిపేర్ అయితే మంచిదో తెలియదు. ఓకే మేడం. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో ఎక్కువ మంది అభ్యర్థులు ఎక్కువ ఎస్ఐ కానిస్టేబుల్ అనమాట. అంటే అన్ని జాబ్స్ పోల్చుకుంటే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా గ్రూప్స్ తీసుకుంటే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు అభ్యర్థులు. అంటే ఇది క్రేజ్ అనమాట తెలంగాణలో. సో దిల్సుఖ్నగర్లో ఎక్కువగా ప్రిపేర్ అభ్యర్థులు మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటారు ఆల్మోస్ట్. సో ఇక్కడ ఎందుకు అంత క్రేజ్ అంటే వేకెన్సీస్ ఎక్కువ రావడం ప్లస్ పాయింట్. తర్వాత క్వాలిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు మనకి హైటు మేల్ 167.6 ఉంటే యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ కానిస్టేబుల్ పోస్ట్ తెలంగాణలో. అదే ఫీమేల్కి అయితే 152.5. మీకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఈ హైట్ ఎలిజిబిలిటీ ఉంటే యూ కెన్ అప్లై ద పోస్ట్ అన్నమాట. అయితే గతంలో చూసుకుంటే 16 కానీ మనకి 19 కానీ తీసుకుంటే వేకెన్సీస్లో మనకి దాదాపుగా 10,000 ఎబో అంటే కానిస్టేబుల్ చెప్పేది. సో 16,000 లాస్ట్ టైం తీసుకుంటే 16,000 15,000 వచ్చినాయి. సో ఈసారి కూడా కానిస్టేబుల్ 10,000 ఎబో వేకెన్సీ వస్తాయి అన్నమాట. సో దీంట్లో మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ వస్తుంది. అంటే సివిల్ కానిస్టేబుల్ ఒకటి, తర్వాత ఏఆర్ కానిస్టేబుల్, తర్వాత టీఎస్ఎస్పి, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కానిస్టేబుల్స్ అనమాట, పోస్ట్ అనమాట. రకరకాల పోస్టులు, జాబ్ ప్రొఫైల్ అలాగే ఉంటుంది మళ్ళీ దీంట్లో. ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా ఉంటుంది అనమాట. అంటే తెలంగాణలో 32 జిల్లా వాళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీ వస్తుంది. అంటే సివిల్ పోస్ట్ తీసుకుంటే అదొక డిస్ట్రిక్ట్స్, అంటే అన్ని జిల్లాల్లో కలుపుకొని. తర్వాత హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది మనకి డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే. ఇది వేకెన్సీస్ మనకి సివిల్ అండ్ ఏఆర్ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో. హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. కానీ దీంట్లో మనకి క్రైటీరియా లోకల్ నాన్ లోకల్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నల్గొండ వాళ్ళకి వేకెన్సీ వచ్చాయి, 500 వేకెన్సీ వచ్చాయి. ఇక్కడ 1000 వేకెన్సీ వచ్చాయి. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ సివిల్ పోస్ట్కి హైదరాబాద్లో 1000 పోస్టులు వచ్చాయి, నల్గొండలో 500 పోస్టులు వచ్చాయి. కానీ లోకల్ ఇక్కడ 4th క్లాస్ టు 7th ఎవరైతే అక్కడ స్టడీస్ అనమాట, స్కూల్స్ అంటే స్టడీ చేసిన అక్కడ లోకల్ అనమాట. లోకల్ 10th క్లాస్ వరకే అంటుంటారు. 10th క్లాస్ ఎక్కడ చదివితే అక్కడ లోకల్, అంటే అట్లీస్ట్ 6th క్లాస్ టు 9th క్లాస్ అయినా కానీ 4th to 7th అంటే ఆ డిస్ట్రిక్ట్స్ అయిన వాళ్ళు అక్కడ లోకల్ అనమాట. సో అది మెయిన్ ఇక్కడ వేకెన్సీ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది కాబట్టి. సో కొన్ని పోస్టులు కొన్ని డిస్ట్రిక్ట్లో తక్కువ ఉంటుంది వేకెన్సీ ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో. ఎందుకంటే ఫోర్సెస్ చాలా ఎక్కువ కాబట్టి సిటీలో. కాబట్టి ఇక్కడ లోకల్ వాళ్ళే 95%, 5% రిమైనింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నల్గొండ క్యాండిడేట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అతను ఇక్కడ హైదరాబాద్లో రావాలంటే 5%లో ఎలిజిబుల్ అనమాట. అంటే ఇక్కడ 1000 పోస్టులో 5% నాన్ లోకల్ అనమాట. అంటే వేరే డిస్ట్రిక్ట్స్ అప్లై చేసుకోవచ్చు, ప్లస్ అదర్ స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అదర్ స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే లోకల్ ఇక్కడ 95% ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి లోకల్. నల్గొండ అయినా హైదరాబాద్ అయినా ఇచ్చిన వేకెన్సీలో మీకు 95% మీరు లోకలే. ఆ 5% రిమైనింగ్ అని నాన్ లోకల్ కిందకి వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ కావచ్చు, స్టేట్ కావచ్చు. సో ఎక్కువగా మనకి ఈ 10,000 ఉద్యోగాల్లో మనకి ఒకసారి తీసుకుంటే ట్రైనింగ్లో, సో మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో హైట్ చెప్పాను కదా, 167.6 ఉండాలి అభ్యర్థులు మేల్ అయితే. ఫీమేల్ అయితే 152.5 ఉండాలి. సో ఇది మనకి ప్రాసెస్. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకి సిలబస్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది తీసుకుంటే, దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి 200 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్. దీంట్లో మనకి అర్థమెటిక్, రీజనింగ్, తెలంగాణ అంశాలు, ఇండియన్ భారతదేశ అంశాలు అన్ని కలుపుకొని 200 మార్కులు. అంటే అర్థమెటిక్, రీజనింగ్ 50 మార్క్స్ ఉంటుంది యావరేజ్గా. గతంలో చూసుకున్న ఆధారంగా 50 మార్క్స్ వస్తాయి. 25 మార్కులు అర్థమెటిక్, 25 రీజనింగ్. సో రిమైనింగ్ 150 మొత్తం తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, తెలంగాణ ఎకానమీ, తర్వాత ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలుపుకొని 150 మార్క్స్. సో ప్రిలిమినరీ క్వాలిఫై కావాలంటే మీకు 60 మార్క్స్ రావాలి. 60 మార్క్స్, 200కి 60 మార్క్స్ మీకు యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ ఫిజికల్కి మెయిన్స్ ఎగ్జామ్కి. ఓకేనా మేడం? అంటే మీకు 200 మార్క్స్కి 60 మార్కులు రావాలి.
ఓకే 60 మార్కులు వస్తే మీకు ఎలిజిబుల్ అనమాట. దీనికి నెక్స్ట్ స్టెప్స్కి స్టేజ్ 1 ఏమో ప్రిలిమినరీ, స్టేజ్ 2 ఫిజికల్ ఎఫిషియన్సీ. అంటే మీకు 1600 మీటర్స్ రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ఉంటుంది. ఓకే సో 1600 మీటర్స్ మనకి ఏది మేల్ వాళ్ళకి, ఫీమేల్ వాళ్ళకేమో 800 మీటర్స్. ఓకే ఇదేమో 7 మినిట్స్, 1600 మీటర్స్ ఏమో 7 మినిట్స్ 20 సెకండ్స్ ఉంటుంది. అదే ఫీమేల్ వాళ్ళకేమో అరౌండ్ 4 to 5 మినిట్స్ ఉండొచ్చు అట్లా. సో అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు. ఇది మనకి మేల్. ఓకే సో ఇక్కడ 1600 మీటర్స్కి ఏమో మేల్, అది ఫీమేల్కి ఏమో 800 మీటర్స్. తర్వాత లాంగ్ జంప్, హై జంప్ క్వాలిఫైయింగ్ నేచర్. అంటే దీంట్లో కొన్ని పోస్టులు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు మెయిన్స్ ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ. ఈ ఫిజికల్లో మనకి కొన్ని పోస్టులకేమో ఈవెంట్స్ మార్క్స్ యాడ్ చేస్తారు, కొన్ని పోస్టులకి యాడ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్ తీసుకోండి, దాంట్లో ఈవెంట్స్ ఏమో క్వాలిఫైయింగ్. మీకు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్. ఆ వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు ఏది సివిల్ పోస్ట్ అలాట్మెంట్ చేస్తారు అనమాట. కొన్ని పోస్టులకి ఏఆర్ తీసుకోండి, ఏఆర్ టీఎస్పీసీ అంటారు. కొన్ని పోస్టులకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ యాడ్ చేస్తారు అనమాట. అంటే రన్నింగ్ వచ్చిన మార్క్స్ ఆధారంగా, రన్నింగ్ మీకు లాంగ్ జంప్ ఉంది కదా, కొన్ని పోస్టులకి రన్నింగ్ వచ్చిన మార్క్స్ ఎన్ని వచ్చాయో దాంట్లో కొన్ని పాయింట్స్ వైజ్గా మార్క్స్ ఉంటాయి అనమాట. ఆ మార్క్స్ని యాడ్ చేస్తారు కొన్ని పోస్టులకి, అంటే టీఎస్పీసీ, ఏఆర్ పోస్టులు అనమాట. సివిల్కి మాత్రం యాడ్ చేయరు అనమాట. సో మనకి ఇది స్టేజెస్ అనమాట ఫిజికల్ ఎఫిషియన్సీ. దీని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ 200 మార్క్స్ ఉంటుంది. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్లో మనకి జాబ్ డిసైడింగ్ అనమాట. సో ఫస్ట్ వడపోత, ఫిలిమ్స్ అనేది వడపోత అనమాట. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ, దాని తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. ఈ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా సేమ్ సిలబస్, 200 మార్క్స్. కాకపోతే కొంచెం ఎథిక్స్ ఒక 10 మార్క్స్ రావచ్చు. ఎథిక్స్ అంటే అవగాహన మీద, పోలీస్ సమాజం మీద కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, 10 క్వశ్చన్స్ అట్లా. సో సేమ్ సిలబస్. ఇక్కడ మనకి 200 మార్క్స్కి మీకు ఎన్ని వేకెన్సీ అయినా తీసుకోండి. గతంలో ట్రెండ్ తీసుకుంటే మనకి ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ తీసుకుంటే కట్ ఆఫ్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే సివిల్ మనకి పోలీస్ కానిస్టేబుల్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు అనమాట. అంటే కొన్ని పోస్టులు స్టేట్ వైజ్ ఉంటుంది, టీఎస్పీసీ ఇట్లాంటి. సో దీంట్లో కట్ ఆఫ్ తీసుకుంటే యావరేజ్గా అన్ని డిస్ట్రిక్ట్స్ కాకుండా 120 అబోవ్ ఉంది. సో నేను అన్రిజర్వ్ కేటగిరీ చెప్తున్నాను. కొన్ని కేటగిరీలు కూడా యావరేజ్ తీసుకుంటే 100 అబోవ్ ఉన్నాయి. అంటే కొన్ని జిల్లాలు తక్కువ వేకెన్సీస్ రావడం వల్ల, కొన్ని జిల్లాలు ఎక్కువ రావడం వల్ల కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. సో ఇట్లా అనమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ 10,000 అబోవ్ ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకి నోటిఫికేషన్ అకార్డింగ్ టు క్యాలెండర్ ప్రకారం మనకి ఏప్రిల్లో అని మెన్షన్ చేశారు, కానీ ఆ లోపు ముందే రావచ్చు. సో గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది, సో ఆ లోపు ముందే నోటిఫికేషన్ ఇవ్వాలని. సో మీరేం చేయాలి, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంటే ప్రిలిమ్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే మెయిన్స్కి ప్రిపేర్ కాండి. మీకు ఎలిజిబిలిటీ ఫస్ట్ ప్రిలిమ్స్ కాబట్టి ఎట్లా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే డిగ్రీ నెగిటివ్ మార్క్స్ లేవు, మీరు ఏది పెట్టినా వస్తాడు మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఏ పెట్టుకోండి, అన్ని బీబీ పెట్టుకోండి. ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్ ఓఎంఆర్ షీట్ అనేది 25% తీసుకుంటే 25% ఏ ఉండాలి, 25% బి ఉండాలి, 25% సి ఉండాలి, 25% డి ఉండాలి. అట్లా మీరు ఏది పెట్టినా కానీ ఈజీగా 60 మార్కులు వస్తుంది. కానీ మీకు జాబ్ రావాలంటే మెయిన్స్లో డెఫినెట్లీగా 120 అబోవ్ రావాల్సిందే. అది ఏ కేటగిరీ తీసుకోండి. గతంలో చాలామంది 110 మార్కులు పోయిన వాళ్ళు దగ్గర ఒక 0.2 మార్క్స్కి, అంటే నామినేషన్ ఉంటాయి కొన్ని పోస్టుల కంటే ఫిజికల్ ప్లస్ రిటర్న్ ఎగ్జామ్ రెండు యాడ్ చేస్తారనమాట. అంటే మనకి టీఎస్పీసీ పోస్టులకి ఇట్లా యాడ్ చేస్తుంటారు అనమాట. సో మీరు పెట్టుకోవాల్సింది మీకు డ్రీమ్ జాబ్ అంటే కానిస్టేబుల్ నాకు మంచి పోస్ట్ కావాలి, ఫైర్ డిపార్ట్మెంట్. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మంచి పోస్ట్ అనమాట. చాలా మంది ఎక్కువగా ఫైర్ డిపార్ట్మెంట్ ఆప్ చేస్తారు అనమాట. అంటే వేకెన్సీ తక్కువ ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ బాగుంటుంది. దీంట్లో ఫిజికల్ క్వాలిఫైయింగ్ ఏది ఫైర్ డిపార్ట్మెంట్ వేకెన్సీ తక్కువ ఉంటుంది. కట్ ఆఫ్ మనకి 130, 140 ఉంటుంది అవుట్ ఆఫ్ 200 మార్క్స్. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక ఫైర్ ఉంటుంది కదా మేడం, అక్కడ ఫైర్ ఎక్కడైనా జరిగింది, కాలింది, ఏమైనా రెస్టారెంట్లో కానీ ఫైర్ జరిగింది, అప్పుడు వెళ్ళడమే మాత్రమే. సో మిగతా వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా స్టేషన్లో ఉంటారు, ఫైర్ స్టేషన్లో ఏమైనా కాల్స్ వస్తే వెళ్ళడం తప్ప మిగతా అక్కడే ఉండడం. వీళ్ళు టైం దొరుకుతుంది చదువుకోవడానికి, ఇట్లా వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. అదే సివిల్ కానీ ఏఆర్ కానిస్టేబుల్ కానీ టీఎస్పీ తీసుకుంటే టైం ఉండదు. ఈ టీఎస్పీస్ అని స్టేట్ వైజ్ అనమాట. మీకు జాబ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్గా, మీరు నల్గొండలో ఉన్నారు, కానీ మీకు అన్ని బెటాలియన్స్ ఉంటాయి. వీళ్ళు టీఎస్పీస్ అంటే బెటాలియన్స్. మీకు 1 మంత్ ఒక బెటాలియన్ చేయాలి, 2 మంత్స్ ఒక బెటాలియన్ చేయాలి, అట్లా తిరుగుతున్నారు స్టేట్ మొత్తం. సివిల్ కానిస్టేబుల్ తీసుకోండి, ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ చూస్తారు కదా మనం, వాళ్ళని సివిల్ కానిస్టేబుల్ అంటారు. తర్వాత స్టేషన్లో కానిస్టేబుల్ వాళ్ళు సివిల్ అంటారు. ఈ సివిల్ కానిస్టేబుల్కి మార్క్స్ మనకి ఈవెంట్స్తో యాడ్ కావు, జస్ట్ మీకు అకార్డింగ్ టు మెయిన్స్ వచ్చిన మార్క్స్ ఆధారంగా జాబ్ ఇస్తారు. ఇది సివిల్ కానిస్టేబుల్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్. ఎక్కువ మంది మనకి మార్క్స్ బాగా వచ్చినాయి టాపర్స్,
అంటే కానిస్టేబుల్ వచ్చిన టాపర్స్ ఏంటంటే ఫస్ట్ ఫైర్ పెట్టుకుంటారు, ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత సివిల్ కానిస్టేబుల్, ఎందుకంటే స్టేషన్లో వర్క్ చేయాలి, డ్యూటీ సివిల్, అది ఎస్ఐ కింద పని చేయాలి. అదే మనకి టీఎస్పీ అయితే బెటాలియన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర వెళ్ళడం కానీ, తర్వాత మనకి ఎలక్షన్ డ్యూటీ పడ్డప్పుడు, తర్వాత బందోబస్తు మనం వెళ్తున్నాం కదా బందోబస్తుకి, తర్వాత గణేష్ నిమజ్జనం కానీ, వీళ్ళంతా ఎవరు ఏఆర్ అంటే ఆర్మ్ రిజర్వ్ అనమాట. ఏఆర్ అండ్ టీఎస్పీసీ వీళ్ళు ఫోర్స్ వెళ్తారు అనమాట. ఎక్కడైనా గొడవ జరిగింది, బలగాలు దిగాలి, అప్పుడు టీఎస్పీసీ వెళ్తారు అనమాట. సో వీళ్ళు జస్ట్ టీఎస్పీ అంటే జస్ట్ ఆర్మీ లెక్క, ఇండియాలో ఎట్లా దేశానికి ఆర్మీ ఇస్తారు, వీళ్ళు జస్ట్ ఆర్మీ టైప్ అనమాట. సో ఫోర్స్ దిగుతాయి ఒకేసారి బల్క్ అనమాట. సో వేకెన్సీ కూడా ఎక్కువ వస్తుంది టీఎస్పీసీ. సో ఈ మధ్య లాస్ట్ ఇయర్ తీసుకుంటే జియో నెంబర్ 46 అనేది పెద్ద ఇష్యూ జరిగింది, అది తర్వాత చెప్తున్న ఎపిసోడ్. తర్వాత ఇది మెయిన్ అనమాట, అసలు ఎలా ఉంటుంది అనేది. సో చాలా మందికి ఫీమేల్కి దీంట్లో ఇంకో అవకాశం అంటే ఫీమేల్కి 33% రిజర్వేషన్ సివిల్ పోస్ట్కి. ఓకే, అంటే సివిల్ కానిస్టేబుల్లో ఇప్పుడు 10,000 ఉద్యోగాలు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 33% అంటే 3,000 పోస్టులు సివిల్కి పోతుంది. అంటే లేడీస్కే 33% తీసుకుంటే 10,000లో 3,000 వేకెన్సీ లేడీసే, దాంట్లో 33% రిజర్వేషన్. దేంట్లో సివిల్ కానిస్టేబుల్ 10% ఏమో ఏఆర్ పోస్ట్ అనమాట. సో ఎవరైతే ఉమెన్ ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇది మంచి అవకాశం. మీరు ఎన్ని వేకెన్సీ తీసుకోండి, దాంట్లో 33% తీసుకుంటే, ఇప్పుడు యావరేజ్ తీసుకుంటే నేను రఫ్లీ అంటున్నాను 10,000 తీసుకుంటే 3,000 వేకెన్సీస్ ఉమెన్సే. ఆ ఉమెన్స్ ఏంటి అన్ని డిస్ట్రిక్ట్ కలుపుకొని. ఎవరైతే హైదరాబాద్ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఇక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, వేకెన్సీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గతంలో తీసుకుంటే 90కి 80 కూడా జాబ్ వచ్చినాను. నేను ఇచ్చాను ట్రైనింగ్ లాస్ట్ ఇయర్. సో చాలా మందికి హైదరాబాద్ సిటీ వాళ్ళకి ఇస్తే 80-90 కూడా జాబ్ వచ్చింది, మేల్ అండ్ ఫీమేల్. అంటే ఇక్కడ ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు అనమాట. హైదరాబాద్ సిటీ వాళ్ళు, రంగారెడ్డి కానీ ఎక్కువ మంది జాబ్ వెళ్ళరు కానిస్టేబుల్. అంటే ఇక్కడ కొంచెం వేరే ఉంటుంది. అదే డిస్ట్రిక్ట్స్ అయితే వెరీ క్రేజ్. డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే నల్గొండ కానీ, కరీంనగర్, ఆదిలాబాద్ ఇట్లా తీసుకుంటే వాళ్ళకి చాలా రెప్యూటెడ్ జాబ్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ అయ్యిండు, ఒక రెస్పెక్ట్ ఇస్తారు. అదే సిటీలో తీసుకోండి, సిటీలో ఇస్తారా రెస్పెక్ట్, ఎస్ఐ కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. అదే కానిస్టేబుల్ అయితే ఊర్లో ఎట్లా ఉంటుంది రెస్పెక్ట్. సో అందుకనే క్రేజ్ ఉంటుంది అనమాట. సో అందుకనే ఎక్కువ ఆస్పిరెంట్స్ మనకు తెలిసిన కోచింగ్ తీసుకుంటారు ఎక్కువగా కానిస్టేబుల్ కోసం అనమాట. సో ఇది డిఫరెన్స్ అనమాట. సో కాబట్టి ఉమెన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో రాబోయే నోటిఫికేషన్ మీకు తొందరగా సెటిల్ కావాలి, జాబ్ రావాలనుకునే వాళ్ళు మీకు మంచి అవకాశం రాబోయే ఏప్రిల్ నోటిఫికేషన్ కంటే ముందే వస్తుంది కాబట్టి సో మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి. మీకు చెప్పాను కదా ఏజ్ హైట్ ఏమో 152 పాయింట్ ఉంటే మీకు ఇక్కడ ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఏం చేయాలి అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా ఫస్ట్ మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు దానికి ప్రిపేర్ ఏది ఎగ్జామ్ ప్రిపేర్ కండి. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే బుక్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమెటిక్ ఆర్ఎస్ఆర్ బుక్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, రీజనింగ్ పుప్పల శివాజీ లేదా అర్థమెటిక్ అండ్ ఆర్ఎస్ఏ వాళ్ళు తీసుకోండి. తర్వాత క్లాసెస్ తీసుకోండి. మీకు ఏ ఫేవరెట్ టీచర్స్ యూట్యూబ్లో కానీ ఆఫ్లైన్ తీసుకోండి. నోట్స్ బాగా రాసుకోండి. ఫస్ట్ నోట్స్ బాగా రాసుకున్న తర్వాత అదే నోట్స్ మెయిన్స్ ఉపయోగపడాలి. మీ టార్గెట్ ఏంది ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి వదిలిపెట్టండి. మిగతా డిస్ట్రిక్ట్స్ 120 పెట్టుకోవాలి. నేను చెప్పేది హైదరాబాద్, రంగారెడ్డి తీసేయండి. అది మీకు ఎట్లా ఆడుతూపాటు రాసినా మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే వేకెన్సీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మీకు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. వేరే డిస్ట్రిక్ట్స్ పోలుకుంటే మీకు చాలా తక్కువ కాంపిటీషన్ హైదరాబాద్, రంగారెడ్డి వాళ్ళకి. కానీ మీకు ఇక్కడ జాబ్లు అంటే మీకు 5% రిజర్వేషన్. అంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ 1000 వేకెన్సీ ఉంది, ఇంక 100 ఉద్యోగాలు 5% వస్తుంది. అది మీ అన్ని డిస్ట్రిక్ట్ కలుపుకొని. సో కష్టం అనమాట. అదే మీ జిల్లాలో కొట్టుకోవాలనుకుంటే జాబు మీరు కష్టపడాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, రఫ్లీ కరీంనగర్ తీసుకోండి, ఒక 300 ఉద్యోగాలు వచ్చాయనుకోండి. ఆ 300 ఉద్యోగాల్లో 33% దాంట్లో ఉమెన్స్కి పోతుంది. దాంట్లో 33% అంటే 1/3 100 పోస్టులు ఫీమేల్కి పోతుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, 100 పోస్టులు ఫీమేల్కి పోతే మేల్కి ఎంత ఉంది 200 వేకెన్సీసే సివిల్ పోస్టులకి. కొన్ని పోస్టులు నేను సివిల్కి అంటున్నాను. అంటే మీకు కాంపిటీషన్ సివిల్ పోస్ట్ కావాలనుకుంటే ఎంత కాంపిటీషన్, ఆ 300 మెంబర్స్కి కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. సో కాబట్టి దాంట్లో మళ్ళీ కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్ని కేటగిరీ వైజ్ ఉంటుంది. సో కాబట్టి మీరు హైదరాబాద్, రంగారెడ్డి కాకుండా మిగతా డిస్ట్రిక్ట్ పెట్టుకుంటే జాబ్ రావాలంటే, నాకు ఏదో ఒక జాబ్ రావాలనుకుంటే మినిమం మీకు 110 to 120 మార్క్స్ రావాలి మెయిన్స్ ఎగ్జామ్లో. సో ప్రిపేర్ కావాలి. నాకు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ ఇయర్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మంచి స్ట్రాటజీ అనమాట. మీరు చేయాల్సింది సింపుల్. ఇక్కడ ఒకటి బుక్స్ అని తీసుకోండి. తర్వాత తెలంగాణ బుక్స్ అని చెప్పాను, తెలంగాణ బుక్స్. ఇప్పుడు పీనర్ పబ్లికేషన్ ఒకటి తీసుకోండి సార్ది, లేదా విన్నర్ పబ్లికేషన్ వాళ్ళది. అంటే దాంట్లో కల్చరల్, తెలంగాణ మూమెంటు, తెలంగాణ సంబంధించిన అంశాలు ఆ బుక్స్, తర్వాత ఇండియన్ సంబంధించిన బుక్స్ అనమాట విన్నర్ పబ్లికేషన్. సో ఆ బుక్స్ తర్వాత ఈ అర్థమెటిక్, రీజనింగ్,
ఈ రెండు తీసుకోండి, అంటే లిమిటెడ్ బుక్ తీసుకోండి, ఎక్కువ టైం రివైజ్ చేయండి. లేదా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి, నోట్స్ రాయండి, దాన్ని మల్టిపుల్ రివైజ్ చేయండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి, తర్వాత ప్రీవియస్ పేపర్ చేయండి. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు డెఫినెట్లీ యూ కెన్ గెట్ ద జాబ్ ఇన్ నెక్స్ట్ ఇయర్ అనమాట. ఓకే. దీనికి శాలరీ కూడా బాగానే ఉంటుంది. అకార్డింగ్ టు దీంట్లో శాలరీస్ కూడా డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సివిల్ పోస్ట్ తీసుకోండి 24,000, టీఎస్పీసీ తీసుకోండి, టీఎస్పీసీ శాలరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది తిరగాలి వాళ్ళు బయట, అంటే టీఏ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఈ టీఎస్పీసీ వాళ్ళకి 50,000 to 60,000 పర్ మంత్ వస్తుంది యావరేజ్ తీసుకుంటే నెలకి. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ వదిలిపెట్టి వెళ్ళాలి. టీఎస్పీసీ వాళ్ళు ఫ్యామిలీ వదిలిపెట్టి వెళ్ళాలి. వాళ్ళు 20 days వరకు ఒక్కొక్క క్యాంప్ ఉంటారు, బెటాలియన్ అక్కడ ఫోర్స్ వస్తుంది, అక్కడనే ఉంటారు. వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, కానీ ఫ్యామిలీకి దూరంగా ఉండాలన్నమాట టీఎస్పీసీ జాబ్ అనమాట. సో కాబట్టి వాళ్ళకి శాలరీ బాగా వస్తుంది. సో మిగతా వాళ్ళకి ఇప్పుడు ఫైర్ మ్యాన్ ఉంది, ఫైర్ మ్యాన్కి ఏముంది, ఒక వస్తేనే వెళ్ళాలి. కాబట్టి మీకు శాలరీ కూడా పరంగా బాగానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్తో డెఫినెట్లీ ప్రిపేర్ కండి, ఈజీగా జాబ్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.